జగన్ మీదకి మాత్రం మూడో కాలు మీదకి వచ్చేస్తుంది ఆవిడ. జగన్ని తిట్టాలి, ఎవడున్నాడు రా మీ మంత్రుల్లో జగన్ చంద్రబాబు లేస్తాడు, లేదా లోకేష్ ఎవడున్నాడు రా మనవాడు అందుబాటులో జగన్ తిట్టాలి, నేనున్నాను సార్ అని విశాఖపట్నం నుంచి పరిగెత్తుకు వచ్చేస్తుంది ఆవిడ. మిగతా వాళ్ళు ఇక్కడ ఉంటారు, బెజవాడలో ఉంటాడు, ఈ పక్కన గుడివాడలో ఉంటారు, ఆ పక్కన అక్కడ ఉంటారు, ఈ పక్కన నూజివీడులో ఉంటారు, ఏలూరులో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు, పాలకొల్లో ఉంటారు, ఈ పక్కన ఉంటారు. వాళ్ళేమో సైకిల్ వేసుకు రావాలి, ఈవిడ విమానం వేసుకొస్తుంది కదా, అందుకని లేట్ అయిపోద్ది అనుకుంటా. ఆవిడ ముందు వచ్చి మాట తిట్టి వెళ్ళిపోద్ది జగన్ గారు. ఆవిడ మాత్రం చాలా సులువుగా ఈ జీవో 329 మాత్రం ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ టు ఏఆర్ కానిస్టేబుల్స్ మాత్రం అంగుళం కదలదు. 2010, 2026 ఇది అంటే 16 ఏళ్ళైనా ఇది కదలదు. హోమ్ మినిస్టర్ గారు మాత్రం చాలా సులువుగా క్రిస్టియన్ నుంచి హిందూగా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆవిడ మాత్రం ఎంత సులువుగా అంటే అంత సులువుగా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఈ శాఖలో మాత్రం ఈ జీవో మాత్రం ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ మాత్రం ట్రాన్స్ఫర్ అవ్వరు ఏఆర్కి. అరే మీ కింద అనితమ్మ గారు వెట్టి చాకరీ చేస్తున్నారండి వాళ్ళు. ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ నీ శాఖలో నీ మంత్రిత్వం కింద నీ కింద వెట్టి చాకరీ చేస్తున్నారు. కనపడదా? కనీసం వాళ్ళ అర్జీలు వినపడవా? 10 ఏళ్ళు దాటినటువంటి సర్వీస్ ఉన్న వాళ్ళని 10 ఏంటి 15, 18, 20, 22, 24 ఎన్నేళ్ళు నిండి వాళ్ళకి ఏఆర్ కింద ట్రాన్స్ఫర్ చేయరా? మీకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నారు మీరు? మీకు చెప్పండి మంత్రి గారు, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నారు మీరు? మీకు సీఎం గారికి బ్యాటరీ సైకిల్ మీరు బరాబరా మామూలు దానంతటా వెళ్ళిపోద్ది సైకిల్, అయినా సరే మీరు ఫుల్ యాక్టింగ్గా తొక్కేస్తుంటే మాత్రం వీళ్ళు కాపలా కాచేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏపీఎస్పీ కానిస్టేబుల్స్కి మీరు శనివారం ఆదివారం సెలవు ఇస్తా అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు, కానిస్టేబుల్ కొడుకు గారు, మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏపీ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్కి శనివారం ఆదివారం సెలవిస్తా అన్నారు కదా. ఎవరా? 2 ఏళ్ళు నిండినాయండి మీరు గెలిచి. ఎలక్షన్ హామీ 2 ఏళ్ళు నిండి అయినా ఎవరు మీరు ఇస్తామన్నారు కదా. సెలవు సంగతి దేవుడు ఎరుగు. కనీసం పెళ్ళాం పిల్లలతో వీడియో కాల్కి కూడా టైం ఇవ్వట్లేదంట మీరు. పెళ్ళాం పిల్లలతో మాట్లాడుకుంటా వీడియో కాల్కి కూడా సంధి ఇవ్వట్లేదు. ఏపీఎస్పీ పోలీసు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి బాధలన్నీ? ఎక్కడ చెప్పుకోవాలి? వాళ్ళకి న్యాయం ఎక్కడ కోరాలి? ఎక్కడ ఎవరి దగ్గరికి కోరాలి? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అర్జీ ఇచ్చినప్పుడు ఆయన అంటాడంట, ఏమంటాడంటే, లేదమ్మా ఇప్పుడు ఆ శాఖ మన దగ్గర లేదు, మన శాఖ కాదు కదా, ఆ శాఖ మన దగ్గరికి వచ్చినప్పుడు రమ్మంటే. మామూలుగా ఈ శాఖ ఇప్పుడు రావాలి, ఈ టర్మ్ కాదు, ఇంకో 15 ఏళ్ళలో ఆ శాఖ మీకు వస్తుందా? రాదు కదా. 29లో జగన్ కదా వచ్చేది, ఇక మీకు ఎక్కడ ఉందా శాఖ? వేశారు మీరు అబాండాలు వేసినంత మాత్రాన్ని నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు, దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు, కనీసం వాళ్ళకి ఇవ్వలేదు, దళితులకి ఎవరికి నువ్వు బోర్డు మెంబర్ ఇవ్వలేదు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. నువ్వు చెప్పగలవా? బయటకు వచ్చి చెప్పు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టవయ్యా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం కూడా, నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు దళితుల గురించి అంటే దళితులు అంటే ఏంటంత చిన్న చూపు? ఏం దళితులు ఎవరు గుళ్ళకి వెళ్ళట్లేదా? ఈరోజు నీకు విషయం తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిప్యూటీ ఈఓ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది వెళ్తున్నారు. ఒకసారి చెక్ చేసుకో. నీ హయాంలో ఉండొచ్చు, నువ్వు ఉండలేకపోవచ్చేమో, మా హయాంలో ఉంటారు. ఎందుకంటే మాట్లాడితే మానవత్వం అన్న పదం సిగ్గుపడుతుందయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ నోట్లోంచి ఆ పదం వస్తే. నువ్వు మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకతలు పిక్చర్ వేసుకో. మీ బాబాయ్ హత్య, గొడ్డలిపోటు గురించి ఒక పిక్చర్ వేసుకో, అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు. కానీ వెనకతను ఇంకో పిక్చర్ వేసుకో. నీ చెల్లి వీధి ఢిల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో. మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డుకి ఎందుకు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు. మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు.
మన సెక్యులరిజం, ఏమి సెక్యులరిజము? అందుకేనా సార్వభౌమత్వాన్ని గురించి, సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడతావు. ఇదేం దేశం అని మాట్లాడు. అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం, ఇదేం మతం, ఇదేంటి అని మాట్లాడావు. దేశద్రోహం, దేశ బహిష్కరణ కింద నిన్ను బయటకు పంపించేయాలి. కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోదాం నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. లాస్ట్ 5 సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్నావు బయట దేశాల్లో. ఇంకెలాగ ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వస్తే తన్నేలా ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోవడం రెడీ అయినట్టున్నావు. కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో. నిజంగా దేశద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్ను ఆ కేసులో ఈరోజు బుక్ చేసేవాళ్ళని. దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్. భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడిని సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే 5 సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావంటే నిన్ను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి?